భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్డు ముంబైలో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ రోడ్డును ప్రారంభించారు. ముంబై కోస్టల్ రోడ్డుపై నిర్దేశిత వేగంతో ప్రయాణిస్తే ఐకానిక్ బాలీవుడ్ పాట జై హో వినిపించేలా ఏర్పాటు చేశారు. హంగేరీ సాంకేతికత ఆధారంగా ఈ మ్యూజికల్ రోడ్డును అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కోస్టల్ రోడ్డులోని 500 మీటర్ల మేర దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై కూడా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. నారీమన్ పాయింట్ నుంచి వర్లీ వెళ్లే మార్గంలో అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి లేన్లో మ్యూజికల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. వాహనాలు ఈ మ్యూజికల్ స్ట్రిప్స్ పై గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు కలిగే టైర్ల రాపిడి ధ్వని తరంగాలుగా మారి జై హో పాటను వినిపిస్తాయి. ఈ సంగీతం కారులో ఉన్న వారికి స్పష్టంగా వినిపిస్తుంది. ఆస్కార్, గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్లమ్ డాగ్ బిలియనీర్ చిత్రంలోని జై హో పాటను ఇందుకోసం ఎంచుకున్నారు. ఇలాంటి రోడ్లు కేవలం హంగేరీ, జపాన్, దక్షిణ కొరియా, యుఏఈ వంటి దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది.